జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి అదరగొట్టాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశి హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్ధంగా బ్యాటింగ్ చేసిన వైభవ్ 31 బంతుల్లో తన రెండవ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత వైభవ్ తన బ్యాట్ తో దూకుడు పెంచాడు. దాంతో అతడు తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ స్పిన్నర్ మాదివీర బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో అతడి ఇన్నింగ్స్ కు తెరపడింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశి 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. ఇక ఇదే సిరీస్ లో తొలి టీ20లో వైభవ్ సూర్యవంశి మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ టూర్ లో టాప్ స్కోరర్ గా నిలవడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు వైభవ్ సూర్యవంశి. ఇక తన ప్రదర్శనపై వైభవ్ సూర్యవంశి స్పందించాడు. నేను ఇక్కడే అండర్-19 ప్రపంచ కప్ ఆడాను కాబట్టి ఈ వేదికపై ఆడడం నాకు చాలా ఇష్టం. కెప్టెన్, కోచ్లు అందరూ నాకు మద్దతు ఇచ్చారు. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. బంతిని ధైర్యంగా ఎదుర్కోవడమే నా హాబీ. టీ20లో ఇలాగే ఆడాలి. కేవలం జట్టు కోసమే ఇలా చేయడానికి ప్రయత్నిస్తాను. జింబాబ్వేతో జరిగిన 3 మ్యాచ్ల్లోనే నేను జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడానికే ప్రయత్నించాను. అందుకే 2 హాఫ్ సెంచరీలు వచ్చాయని వైభవ్ అన్నాడు. నేను ఆడే షాట్లు నేను ప్రాక్టీస్ చేసినవే. ప్రాక్టీస్ సెషన్ లో నేను ఏం చేస్తానో దానినే మ్యాచ్ లో పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే మొదటిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకోవటం నాకు చాలా సంతోషం ఇచ్చిందని వైభవ్ సూర్యవంశి చెప్పుకొచ్చాడు.